ఇక నెక్స్ట్ బ్యాక్ కేస్ బ్రాండ్ వచ్చేసి క్యార్1 ఎలా అయినా పిలవండి మీ ఇష్టం. ఇక ఈ బ్యాక్ కేస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ బ్యాక్ కేస్. ఇది ఎవరికి బాగుంటుందంటే ఎవరైతే మొబైల్ ఫోన్ ఫీల్ పోకూడదు, చాలా మినిమలిస్ట్గా లైట్ వెయిట్లో ఉండాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఈ బ్యాక్ కవర్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక ఈ బ్యాక్ కేస్ యొక్క వెయిట్ వచ్చేసి 25 grams. నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. ఈ బటన్స్ ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారో కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత వేర్ అండ్ టేర్ అని చెప్పి విరిగిపోతాయి అనమాట. నేనైతే చాలా కేసు ఈ ప్రీవియస్లో వాడాను, అంటే ఇదే బ్రాండ్ నుంచి కాదు, వేరే బ్రాండ్ నుంచి. ఈ కేస్ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ కేస్ని మొబైల్ ఫోన్కి యాడ్ చేసిన తర్వాత టోటల్ వెయిట్ వచ్చేసి 231 grams. ఇక కెమెరా ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ అయితే ఇచ్చారు, మరీ ఎక్కువ రేంజ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా కట్అవుట్స్, బటన్స్ అంతా ప్రిసైజ్గా అయితే ఉన్నాయి. సో ఇదేం మరీ ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు, బట్ స్క్రాచెస్ అవ్వచ్చు, ఆ విధంగా అయితే మీకు మొబైల్ ఫోన్కి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ పరంగా. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ డ్రాప్ చేస్తున్నారు అంటే నో, ఇదైతే మీకు ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయదు.